ఆయన బాధ్యత ఆయనే నిర్వర్తించట్లేదు, ఇంకా కాళేశ్వరం గురించి ఆయనేం చేస్తారంటున్నారు. కాదండి, నాకు వీళ్ళు మాట్లాడితే ప్రతి సందర్భంలో వచ్చి కృష్ణా జలాల మీద అదైంది, లేకపోతే గోదావరి జలాల మీద ఇదైంది. అరే మీరు చెప్పండి అయ్యా, కృష్ణా జలాల మీద మీరు సాధించిన ప్రగతి ఏంది? ఎన్ని పొక్కలు కొట్టుకొని పోతే ఏంది? మేము 299కి ఒప్పుకున్నామన్నారు, 512కి ఆంధ్రప్రదేశ్కి ఒప్పుకున్నామన్నారు, మీరు 400కి తీసుకొస్తామన్నారు, మీకు 400 మాకు 400 చేస్తామన్నారు. కృష్ణా జలాల పైన మీరు సాధించింది ఏంది? అది తాత్కాలిక ఒప్పందం కదా అప్పుడు చేసుకున్నది. 299లో ఈ రోజు వరకు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా 198 టీఎంసీలకు ఎక్కువగా ఒక్క చుక్క నీరు కూడా వాడుకోలే. ఈ పరిస్థితి ఉంది కృష్ణా వాటర్లో ప్రొవిజనే లేదు పూర్తి స్థాయిలో వాడుకోవడానికి. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు అందరూ. మీరేం సాధించిండ్రు? గోదావరి జలాల పైన మీరేం సాధించిండ్రు? ఏం చేసిండ్రు మీరు గోదావరి జలాల పైన? 2.5 సంవత్సరాలలో ఉన్న పిల్లరు పోయిన పిల్లరు. బీజేపీ నుంచి వచ్చిన మిత్రుడు బ్యాండేజ్ కట్టాలంటుండ్రు, కాంగ్రెస్ మిత్రుడేమో 27 అన్ని ప్రాజెక్టులు. ఏం ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నాయా మీరు? ఏం ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 27వ సంవత్సరం చివరి నాటికి దాని తెరవతా అంటారు? నాకు మీరు మాట్లాడేది మీకన్నా సమజ్ అవుతుందా? ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ప్రెసెంట్ గా ప్రస్తుతము మీరు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఏంటివి? లేవు, ఏం లేవు. ఏ ప్రాజెక్టుకి డబ్బులు కేటాయించు లేవు. మీరేం మాట్లాడితే పైసలు లేవు, మేము మా దగ్గర పైసలు లేవు, పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు, పైసలు లేవని మాట్లాడతాం. ఏమనంటే గాంధీ సరోవర్ కడతాము, 7,000 కోట్లు అప్పు తెస్తామంటారు. వచ్చిన అప్పు ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇయ్యనిస్తలేడు అన్నారు, మళ్ళీ ఇయ్యనిచ్చిండు అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎందుకు ప్రతిసారి మీరు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చి మాట్లాడిన మిత్రులు గాని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది, జరుగుతున్న అభివృద్ధి పైన నివేదిక చెప్పాల్సి వస్తుంది అని వాళ్ళ భయం. దేనికి 20,000 కోట్లు మిగిల్చినారు? ఎక్కడ 20,000 కోట్లు మిగిల్చినారు? మీరు 20,000 కోట్లు మిగిల్చిన అన్నారు, ఎక్కడ మిగిల్చిండ్రు? మిగిల్చి ఏం చేసిండ్రు? రోజా గారు, వీళ్ళు ఈ రోజు వరకు అన్ని రకాల అప్పులు 4.5 లక్షల కోట్ల అప్పులు చేసిరు 2.5 సంవత్సరాలలో. లెట్ ఇట్ బి, మీరు చెప్పిన ప్రకారమే మేము 4,17,000 కోట్ల అప్పు చేసినామంటే మీరు ఒప్పుకోవటం లేదు. 7 లక్షలు 8 లక్షలు చెప్తారు. మీ లెక్క ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లెక్క చెప్తారు. 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పే నాటికి 1,69,000 సాలీన ఆదాయాన్ని, 1,69,000 కోట్ల రూపాయల ఆదాయంతో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పే నాటికి మీరు చెప్పే అప్పు 7 లక్షలు, మేము ఏర్పాటు చేసినటువంటి ఆదాయము లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మీరు బడ్జెట్ గురించి కాదు కానీ, అప్పుల గురించి కాదు కానీ, ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, నేను ఒక మాట చెప్తానే, నేను ఒక మాట టైం అయిపోయింది, నన్ను మాట్లాడి మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఒక నిమిషం అరే ఒక నిమిషం శ్రీనాథ్, ఒక నిమిషం వినాలి. నేను కంప్లీట్ చేసినాక మాట్లాడాలి. 50,000 కోట్ల రూపాయల ఆదాయము, 70,000 కోట్ల రూపాయల అప్పుతో వచ్చినటువంటి తెలంగాణను 1,69,000 కోట్ల ఆదాయానికి, లక్షల కోట్ల ఎక్స్పోర్ట్, ఐటీ ఎక్స్పోర్ట్స్, 15 లక్షల జిఎస్డిపి, అంటే 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల డబ్బును పెంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాలల్లా సంవత్సర ఆదాయం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మీరు అంతా పర్ఫెక్ట్ ఉన్నారుగా. ఓకే, రైట్ అండి, రైట్. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినవి చెప్పాలంటే కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం కానీ